నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావనా న చాభావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. అని మనసు ఇంద్రియములను నియంత్రించని క్రమశిక్షణ లేని వ్యక్తికి స్థిరమైన బుద్ధి కానీ నిలకడైన భగవద్ధ్యాస కానీ ఉండవు. ఎవరైతే మనస్సుతో భగవంతుని యందు ఎన్నడూ ఐక్యమవ్వడో వానికి శాంతి ఉండదు. మరియు మనశ్శాంతి లోపించిన వాడు సంతోషంగా ఎలా ఉండగలడు? ఇంత క్రితం శ్లోకంలో చెప్పిన సారాంశాన్ని ఈ శ్లోకం మొదటి వ్యతిరేకంగా చెప్పి తదుపరి అది తప్పని సూచించడం ద్వారా బలపరుస్తుంది. మనస్సుని ఇంద్రియములను నియంత్రణ చేయటం నేర్చుకోని వాడు భగవంతుని ధ్యానం చేయలేడు, దివ్యానందాన్ని కూడా పొందలేడు. ఉన్నతమైన అనుభూతి రుచి చూడకుండా నిమ్నస్థాయి రుచిని త్యజించటం సాధ్యం కాదు. అలాంటి వ్యక్తి పుష్పంలోని మకరందాన్ని తేనెటీగ విడిచిపెట్టలేనట్టుగా ప్రాపంచిక సుఖాల కోసం వెంపర్లాడుతూనే ఉంటాడు. ప్రఖ్యాత సంస్కృత శ్లోకం ఒక తేనెటీగ కథను చెబుతుంది. ఒక తేనెటీగ ఓ తామర పువ్వుపై దాని మకరందాన్ని గ్రోలుతూ కూర్చుని ఉంది. సూర్యుడు అస్తమించే కొలది ఆ పువ్వు రేఖలు మూసుకోసాగాయి. కానీ ఆ తేనెటీగ తన ఇంద్రియ సుఖాలను అనుభవించటంలో ఎంత ఆసక్తితో ఉందంటే దానికి ఎగరబుద్ధి కాలేదు. అది ఇంకా పువ్వు మూసుకుపోవటానికి సమయం ఉంది, ఇంకొంచెం మకరందం ఆస్వాదించని అని అనుకుంది. అదేవిధంగా మరణానికి ఖచ్చితమైన సూచికగా ముసలితనం వచ్చినా మనం ప్రాపంచిక భోగాలను అనుభవించటంలోనే నిమగ్నమై ఉంటాం. ఈలోగా చీకటి అయింది. తామర పువ్వు పూర్తిగా మూసుకుపోయింది. అందులో ఆ తేనెటీగ చిక్కుకుపడిపోయింది. అది ఇలా, పోనీలే, ఈ రాత్రికి నాకు ఇష్టమైన పువ్వులోనే ఉంటాను. రేపు పొద్దున్న పువ్వు రేకులు విచ్చుకున్నప్పుడు నేను ఎగిరిపోతాను. ఒక తేనెటీగకి చెక్క కొయ్య తొలచే శక్తి ఉంటుంది. కానీ చూడండి, ఇంద్రియ విషయములపై ఉన్న మమకారం చూడండి. ఈ చెక్కని కూడా తొలిచే సామర్థ్యం ఉన్న తేనెటీగ ఈ సుకుమారమైన తామర రేకుల్లో చిక్కుకుపోయింది. కాసేపట్లో ఒక ఏనుగు వచ్చి తామరను కాండం నుంచి తెంపి దాన్ని మింగేసింది. తేనెటీగ తామర పువ్వుతో సహా కలిసి ఆ ఏనుగు కడుపులోకి వెళ్ళిపోయింది. తేనెటీగ అనుకుంది, నా ప్రియమైన తామర ఎటో పోతోంది, దానితో పాటే పోవటం నాకు సంతోషమే అని. కాసేపటి తరువాత అది చనిపోయింది. ఇదే విధంగా మనం మానవులం కూడా ఇంద్రియములను తృప్తిపరచడంలోనే నిమగ్నమై భగవంతుని భక్తిలో పాల్గొనమని సాధువులు చెప్పిన సందేశాన్ని పట్టించుకోము. చివరికి మృత్యువు రూపంలో కాలమే మనల్ని కబళిస్తుంది. ఎవరైతే ఇంద్రియములను నిగ్రహించి భక్తితో ఉండరో వారిని మాయా తన మూడు ప్రకారాల దుఃఖాలతో బాధిస్తూనే ఉంటుంది అని ఇక్కడ శ్రీకృష్ణుడు అంటున్నాడు. భౌతిక వాంఛలు ఎక్కిమ దురద వంటివి. ఎంత తీర్చుకుంటే అంత త్రికరణమవుతాయి. ఇటువంటి ప్రాపంచిక స్థితిలో నిజమైన ఆనందంతో ఎలా ఉండగలము? ఈ రోజుకి ఇక్కడితో ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.